నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి పివి శేషారత్నం గారు రచించిన భగవంతుని భాష అనే ఓ చక్కటి కథని విందామండి. తనది పేరుకు చిన్న కాకా హోటల్ లాంటిది అయినా ఇక్కడ టిఫిన్లు బాగుంటాయని, వండుకోవటానికి సమయం ఓపిక చాలని సాఫ్ట్వేర్ యువత వస్తూ ఉంటారని, టేబుళ్లన్నీ అద్దంలా తుడిపిస్తూ ఎంతో నీట్గా ఉంచుతాడు ఆ హోటల్ ఓనర్ బలరాం. ఆర్డర్ ఇచ్చిన పావు గంటలో కల్లా పొగలు కక్కుతూ టిఫిన్ టేబుల్ మీదకి రావటము అక్కడ ప్రత్యేకతే. నోట్లో పెట్టుకోకుండానే అల్లం చట్నీతో పెసరట్టు రోస్టు కరకరలాడుతున్నట్లు ఊరించేస్తూ దాని మీద వేసిన బట్టర్ నెమ్మదిగా కరిగిపోతూ ఉంటే టిఫిన్ ప్లేటు దగ్గరకు జరుపుకుంటున్న జీవన్కు భార్య మందార గుర్తొచ్చి నవ్వొచ్చింది. తాను పెసరట్టు తింటున్నాడని తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఇంటికెళ్ళాక మీద పడి కరిచేస్తుంది. అసలే ఒంట్లో బాగోలేదని సెలవు పెట్టింది ఇవాళ. తను డ్యూటీకి వచ్చేశాక వండుకోవటానికి కూడా బద్ధకం వేసి మునగ తీసుకుని పడుకుని ఉంటుంది. ఆకలితో కరకరలాడుతున్న మనిషికి తనకెంతో ప్రాణప్రదమైన పెసరట్టును మొగుడుగారు లొట్టలేసుకుంటూ ఆరగిస్తున్నాడని తెలిస్తే మండదా? మందార ఆఫీసుకు దగ్గరలో స్టార్ హోటళ్లే కానీ ఇలాంటి కాకా హోటల్ లేదు. ప్యాక్ చేయించి తీసుకువెళ్దామంటే ఇంత అందమైన పెసరట్టు ఇంటికెళ్లేసరికి మెత్తపడిపోయి పిసపిసలాడుతుంది. జీవన్ జేబులో సెల్ సంకేతం ఇచ్చింది ఎత్తమని. ఇంకెవరు? మందారే. హలో జీ, ఎక్కడున్నావు? ముద్దుగా మొగుడుని జీ అని పిలుస్తుంది మందార. నేనా? ఎక్కడంటే? నీళ్లు నములుతున్న జీవన్ పలుసు పట్టేసింది మందార. ఇంట్లో దిక్కు లేకుండా పడి ఉన్న బెటర్ హవ్వుకు పెట్టకుండా రోస్టెడ్ పెసరట్టు కేసి లొట్టలేస్తూ చూస్తున్నావు కదూ అంది. అబ్బిబ్బే, నేను ఇంటికొచ్చే దారిలో ఉన్నాను మందారా. వారి జాక్షులందు వైవాహికములందు ఎప్పుడెప్పుడు ఆపద్ధర్మానికి అబద్ధం ఆడొచ్చో చెప్పే చిన్నప్పటి పద్యం గుర్తొచ్చి అనవసరపు రభస ఎందుకని చిన్న అబద్ధం ఆడేశాడు జీవన్. కోతలు కొయ్యకు. అయితే సర్వర్ కాఫీ ఆర్డర్లు వినపడుతున్నాయో? ఇదిగో, నేను నీ పక్కన లేకపోయినా నువ్వెక్కడ ఉన్నావో ఏం చేస్తున్నావో చెప్పేయగలను తెలుసా? తర్జనితో బెదిరిస్తున్నట్టుగా కళ్ళ ముందు మెదిలింది మందార. సరే మహాతల్లి, నీ ఊహాశక్తికి జోహర్లు గాని నీకోసం మంచి చెక్కవడులు పార్సల్ చెప్పానులే. అది రాగానే ఆఘ మేఘాల మీద నీ ఒళ్ళో వాలన. ఆ తర్వాత మన ఇద్దరము లలలా లలలా. ఇషో, చుట్టుపక్కల చూసుకోకుండా ఏమిటా పైత్యం? అవతల బలరాం నవ్వుతున్నాడు చూడవయ్యా మగడా అంది. జీవన్ చప్పున కౌంటర్ దగ్గరున్న బలరాం కేసి చూస్తే అతను అటుగా తల తిప్పుకుని నవ్వుతున్నాడు. మైగాడ్, నీకేమైనా పరకాయ ప్రవేశ శక్తి ఉందా మందారా? లేక ఇక్కడ ఏ పావురంలోనైనా దూరి చూస్తున్నావా అన్నాడు. అదంతా నీకు అనవసరం. అయ్యో, పెళ్ళాం సిక్ లీవ్ పెట్టింది, పెందరాడే ఇంటికొచ్చి వండి పెట్టాలని తెలియదు కానీ ఒక్కడివి గుటుకు గుటుకుమంటూ మింగటానికి అసలు నీకు ప్రాణం వల్ల ఒప్పుతుంది జీ. నుదురు కొట్టుకున్నాడు జీవన్. ఎక్కువ కొట్టుకోకు, బొప్పి కడుతుంది. త్వరగా ఆరగించి నా కోసం వడలు మోసుకుని గీత్ థియేటర్కి రా. మంచి రొమాంటిక్ సినిమాకి టికెట్లు బుక్ చేసి ఉంచాను. నేను గేటు దగ్గరే వెయిట్ చేస్తూ ఉంటాను, జల్దీ. జీవన్ ఇంకేమీ చెప్పేందుకు తావివ్వకుండా ఫోన్ ఆఫ్ చేసింది మందార. మహా చిలిపి, ఇవాళ రణధీర్ కొత్త సినిమా రిలీజ్ అన్నమాట. అందుకే సిక్ లీవ్ పెట్టేసింది. పెళ్ళై పుష్కరం దాటిపోయినా మందారలో తాజాతనం తగ్గలేదు. పెళ్ళైన కొత్తల్లో ఎలా అల్లరి చేసేదో ఇప్పటికీ అలాగే తనను హమేషా కవ్విస్తూ ఉంటుంది. జీవన్ బాబు, టిఫిన్ చల్లారిపోయినట్టుంది, వేరేది పంపిస్తానుండండి. అలవాటైన కస్టమర్ను బలరాం వినయంగా అడుగుతూ ఉంటే ఈ లోకంలోకి వచ్చి వద్దులే టైం అయిపోతుంది అంటూ జీవన్ పెసరట్టు తుంచి గబగబా నోట్లో పెట్టుకోబోతున్నవాడల్లా ఎవరో తన సీటు పక్కనే ఉన్న కిటికీ వెనక నుంచి తనకేసి చూస్తున్నట్లు అనిపించి తాలెత్తి చూశాడు. ఓ 7 ఏళ్ల కుర్రాడు ఆకలి కళ్లతో దోశను ఆశగా చూస్తున్నాడు. జీవన్ మనసు విచలితమైపోయింది. ఆ కుర్రాడే తను ఇందాక రోడ్డు పక్కగా చెట్టు కింద బైక్ పార్క్ చేస్తూ ఉంటే ఆశగా దగ్గరకు రాబోయాడు. తన జేబులో నుంచి డబ్బు తీసేలోగా ఎదర పెద్ద షాపు తాలూకు గార్డు వాడిని తరిమేశాడు. అందుకే జీవన్ గబగబా లేచి బయటకు వెళ్ళి వాడిని లోపలికి తీసుకువచ్చి తన పక్కనే కూర్చోబెట్టుకుంటూ ఉంటే బలరాం వాడిని అదిలించి బయటకు నెట్టేపోయాడు. బలరాం, ఈ కుర్రాడికి ఏం కావాలో ఎంత కావాలో పెట్టించు, నేను డబ్బులు ఇస్తాను అన్నాడు జీవన్. దాంతో బలరాం ఏమీ అనలేక సర్వర్ని పిలిచాడు.
నీకేం భయం లేదు, ఎంత కావాలో తిను. తన ముందున్న పెసరట్టును ముందుకు తోస్తూ జీవన్ ఇచ్చిన ధైర్యంతో ఆ కుర్రాడు దాన్ని ఆపగా తినేశాడు. ఇంకా ఏం తింటావు అడిగాడు. 6 ఇడ్లీలు భయంగా బలరాం వైపు చూస్తూ చెప్పాడు కుర్రాడు. ఒరేయ్, తేరగా వస్తుందని తింటే అరక్క చేస్తావురా. తినను, పొట్లం కట్టుకుంటాను. బెదిరిపోయిన లేడి పిల్లలా వాడు వణుకుతూ అంటూ ఉంటే, బలరాం, జీవన్ కంఠంలో కోపం చూసి తగ్గాడు బలరాం. మీకు తెలియదు బాబు, వీడి తండ్రి ఏడాది క్రితం ఎటో వెళ్ళిపోయాడు. వీళ్ళ అమ్మకు కళ్ళు కనిపించవు. వీడికో చిన్న తమ్ముడున్నాడు. ఈ కుర్రాడే, అదిగో ఆ వీధి చివరి షెడ్డులో మొన్నటిదాకా పని చేసి పోషించేవాడు. ఏమైందో ఏమో ఈ మధ్యనే పనిపోయినట్టుంది. ఇలా తల్లికి తమ్ముడికి పెట్టడం కోసం వచ్చే పోయే వాళ్లను జిడ్డులా వదలకుండా దేవుడిస్తూ ఉంటాడు అన్నాడు. ఆ కుర్రాడు పార్సిల్ చేసిన ఇడ్లీని భద్రంగా గుండెకు హత్తుకుని తనకు దండం పెట్టి వెళ్ళిపోతూ ఉంటే జీవన్ మనసు కలతపడిపోయింది. తమలాంటి వాళ్లు పార్టీలని, పబ్బాలని, హోటళ్లకు వెళ్ళి తిని తినక వదిలేసి వృధా చేస్తూ ఉంటే ఈ కుర్రాడు తనకు జన్మనిచ్చిన తల్లి కోసం ఎంత తపన పడుతున్నాడు. మందారకు ఈ విషయం చెప్పి తీరాలి. కడుపును పుట్టిన కొడుకు విలువ తెలిసి తప్పకుండా తన దారికొస్తుంది. లేకపోతే రోజు రాత్రిళ్ళు ఈ మధ్యకాలంలో తరచూ ఇదే వాదన రగులుతోంది. బలరాంకు బిల్లు కట్టి బయటకు రాగానే మందార నవ్వుతూ వెక్కిరించింది జీవన్ను. ఇక బయలుదేరు, షో మొదలైపోతుంది అంది. అమ్మ దొంగ, అయితే ఇందాకటి నుంచి ఇక్కడి నుంచే నన్ను గమనిస్తూ ఫోన్ చేస్తున్నామన్నమాట. అతను చెవి మేలైపోతే తప్పించుకుని, అంతేగా మరి అంటూ మందార బైక్ వెనక తనను హత్తుకుని కూర్చోగానే అంతదాకా బరువెక్కి ఉన్న మనసు తేలికైపోయింది జీవన్కు. ఇంటికి వెళ్ళగానే జీవన్ చటుక్కున మందారను వాటేసుకుని తన బలమైన బాహువుల మధ్య బంధించాడు. నిన్ను హాల్లో అల్లరి పెట్టకుండా నీకిష్టమైన హీరో సినిమాను చూడనిచ్చినందుకు బహుమతిగా నువ్వు నా కోసం అబ్బాయినే కనాలి, సరేనా? జీవన్ కళ్ల ముందు గుండెకు పదిలంగా ఇడ్లీ పార్సిల్ను పట్టుకున్న కుర్రాడు కదిలాడు. అమ్మాయినే కంటాను అల్లరిగా నవ్వింది మందార. ఆమె కళ్ల ముందు లేత దొండపండు లాంటి పెదాలు కదుపుతూ టీవీ స్క్రీన్ మీద అలవోకగా అద్భుత స్వరాలు వెలిగిస్తున్న అందాల పాప మెదిలింది. జీవన్ చట్టుకున్న సోఫాలోకి కూలపడ్డాడు. నీకంత పట్టుదల ఎందుకు మందారా అన్నాడు. నీకు తెలియదు జీ, అమ్మాయికే తండ్రి మీద బోలెడు ప్రేమ ఉంటుంది. నాకన్నా నిన్ను ప్రేమించే పాప కావాలి నాకు. అబ్బో, నువ్వెంత ప్రేమగా మా మావగారితో కబుర్లు చెప్తావో నేను చూడటం లేదా అన్నాడు. నువ్వు మాత్రం మా అత్తయ్య గారితో రోజు మాట్లాడగలుగుతున్నావా? ఆదివారాలు స్కైపులో ఆవిడ కాయలు కాచిపోయిన కళ్ళను చూస్తే తెలియదా? పాపను కనేందుకు మనస్ఫూర్తిగా నువ్వు ఒప్పుకునే వరకు నేను ఇలాగే వాదిస్తూ ఉంటాను, సరేనా? ఇంకా ఏదో చెప్పబోతున్న మందారను ఒళ్ళోకి లాక్కుని నవ్వాడు జీవన్. అబ్బో, 30 దాటిపోయినా ఎంత ముద్దొస్తున్నావో. లేవబోతున్న మందార నుదుట అతని పెదవుల ముద్ర పడగానే ఆమె మనసు ఎటో తేలిపోయింది. జీవన్, మందార ప్రేమించి పెద్దవాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు అవ్వటంతో రోజు కరువు తీరా కబుర్లు చెప్పుకునేందుకు తీరిక దొరకదు. క్రమంగా ఆ జీవితానికే అలవాటు పడిపోయినా రోజు గడుస్తున్న కొద్దీ వాళ్లల్లో ఏదో వెలితి, తపన. ముఖ్యంగా ఏడాదిగా అదేమిటో వాళ్లకు తెలియక కాదు, సంతానం. కానీ కెరీర్కు ఆటంకమని ఎన్నాళ్లుగా వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఇద్దరు కళ్ళు తెరిచేసరికి పుణ్యకాలం కాస్త హరించుకుపోతోందని అర్థమైంది. ఎందుకంటే ఇద్దరు 30 దాటిపోయి 4 ఏళ్లు దాటిపోయింది. వెంటనే డాక్టర్ల దగ్గరికి పరిగెట్టారు. ఆధునిక కాలానికి అసాధ్యమే ఉంది. డాక్టర్లు ఇద్దరిని పరీక్ష చేసి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ల మీద రకరకాల ప్రయోగాలు చేశారు. ప్రయత్నాలు విఫలమవుతున్న కొద్దీ ఇద్దరిలోనూ అప్పుడు మొదలైంది మరింత ఒత్తిడి, తపన. జీవితం అంటే కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, ఇంకేదో ఉంది. సంతానం కావాలి. కళ్ల ముందు పెరిగే సంతానాన్ని చూసే భాగ్యం తప్పిపోతున్నందుకు స్త్రీ అయిన మందార కంటే కూడా జీవన్ ఎక్కువ డేలా పడిపోయాడు. ఇద్దరూ ఆలోచించుకుని టెస్ట్ ట్యూబ్ బేబీకి సిద్ధమయ్యారు. అయితే రిజల్ట్ తెలుసుకునేందుకు భయంగా ఉంది ఇద్దరికి. పెద్దలకు అంటే జీవన్ తల్లికి, మందార తండ్రికి మాత్రం ఇంకా ఏదో నమ్మకం. ముఖ్యంగా గంగా నదీ స్నానం, తీర్థయాత్రలు చేస్తే సంతానం కలుగుతుందని. అందుకే ఏడాదిగా డాక్టర్లతో విసిగెత్తిన జీవన్, మందార కూడా జలవిహారం చేసే ప్రాంతాలకు వెళ్తే ఒత్తిడైనా తగ్గుతుందని హరిద్వార్కి వచ్చారు. కిటికీ తెరిస్తే చాలు, రాత్రంతా గంగ హొయిలిపోతూ నిర్విరామంగా అలా గలగలమంటూ చేసే సవ్వడిలో ఏదో సందేశం. అర్థం కాకపోయినా మందారను ఎంతో ముగ్ధురాలను చేస్తోంది.
అనంత జలరాశి కళ్ల ముందు కదులుతూ ఉంటే ఇద్దరికీ ఎంతో సంబరం. ఉదయం సాయంత్రం హిమాలయాల నుండి జాలువారుతున్న ఆ చల్లని గంగాఝరిలో సరిగంగా స్నానాలు చేస్తూ ఉంటే మనసులోని ఒత్తిడి అంతా చేత్తో తీసేసినట్టు మాయమైపోతుంది. హరిద్వార్లో అంతా కాలినడకనే తిరిగారు. 3 నిలువుల ఎత్తు సాంబ సదాశివుని మూర్తి తన మౌన భాషతో ఏదో చెప్తున్న అనుభూతి కలిగిన జీవన్ కదేమిటో అర్థం కాలేదు. గంగ ఒడ్డున పర్వతం మీద వెలిసిన మానసాదేవిని దర్శించేందుకు రోప్వే మీద అంత ఎత్తు నుండి ఆ తొట్టిలో కూర్చొని కిందకు చూస్తూ ఉంటే పచ్చని కొండలు లోయలు అంత లోతున కళ్ల ముందు కదులుతూ ఉంటే కళ్ళు తిరిగి జీవనును గట్టిగా పట్టుకుంది మందార. బాప్రే, ఇదంతా భయమే! చెమట పట్టిన ఆమె చేతిని తన అరచేతితో రుద్దుతూ జీవన్ ఆట పట్టించాడు. నాకేం భయం లేదు, అది నువ్వు పక్కనుండగా అంది. అవునవును, ఝాన్సీ లక్ష్మీబాయి కదూ, భయం లేదు అన్నాడు. ప్రొద్దుటే ఋషికేశ్ బయలుదేరి అక్కడ మళ్ళీ గంగలో మునకతో ప్రయాణ బడలిక అంతా హుష్మని ఎగిరిపోయింది. తిరిగి హరిద్వార్ చేరేసరికి గంగామాతకు హారతిచ్చే సమయం. ఏమి జనసమూహమో! ఒడ్డునే ఎంతో పురాతనమైన గంగామాత ఆలయం. పూజారి ఎంతో నిష్టగా హారతిస్తూ ఉంటే భక్తులతో గొంతు కలిపి ఆకు దొన్నెలో రంగురంగు పూల మధ్య పిండితో చేసిన గిన్నెలో ఒత్తిని వెలిగించి నీళ్లల్లో మంత్రపూర్వకంగా వదలటం భలే మంచి అనుభవం ఇద్దరికి. మర్నాడు ఉదయమే గభాలను ఏదో గుర్తొచ్చినట్టు లేచింది మందార. అప్పటికే బాగా తెల్లవారిపోయింది. 2 రోజులుగా ఆ గంగా తీరంలో ఆమె ఒక దృశ్యం చూస్తోంది. దానిని భర్తకు చూపాలన్న ఆరాటంతో, జీ లే, ఇవాళైనా నువ్వు ఆ దృశ్యం చూసి తీరాల్సిందే అంది. జీవన్ మూడెంక వేసి, అబ్బా నన్ను వదిలే మందారా, రాత్రంతా నీ మూలన ఒకటే ఒళ్ళు నొప్పులు అన్నాడు. చుప్, సిగ్గులేదు, ఏమిటా మాటలు, లేలే, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు అంది. ఏ భారీ శరీరమో నీటిలో మునగలేక అవస్థ పడుతుందా అన్నాడు. చా కాదు, లే జీవన్. అతని జబ్బ పట్టి బలవంతంగా లేపింది. ఏముంది అక్కడ, అందరూ స్నానం చేస్తున్నారు అంతేగా, అసలు నువ్వు ఆడదానివేనా, భర్తకి ఇలా అందరు ఆడవారి దేహాలు చూపిస్తావా అంటున్న జీవన్ నెత్తిన గట్టిగా మొట్టింది. ఎప్పుడూ అదే దృష్టేనా, అదిగో హృదయం తెరిచి చూడు అంది. హృదయం తెరిస్తే అక్కడ నువ్వేగా ఉన్నావు. సర్లే, ఏముంది అక్కడ? గున్న ఏనుగులా ఉన్న ఆ బాల పహిల్వానును బక్క ప్రాణుల్లా ఎలుక పిల్లల్లా ఉన్న వాళ్ళ అమ్మా నాన్న ఎంతో భయంగా పట్టుకుని ప్రవాహంలో స్నానం చేయిస్తున్నారు. వాడు మదించిన ఏనుగులా నీళ్లను చల్లా చెదురు చేస్తూ తల్లిదండ్రులను కంగారు పెడుతూ అల్లరి చేస్తున్నాడు. అది కాదు, ఆ పక్కన చూడు. జీవన్కి ఈసారి గది కిటికీలో నుంచి స్పష్టంగా కనిపిస్తోంది. ఎంతో అపురూపమైన దృశ్యం. తల్లి తండ్రి, కొడుకు కోడలు, ముద్దులు మూటకట్టే 2 పిల్లలు. వారి మధ్య ఎంతో అపురూపమైన ప్రేమ బంధం. పిల్లల తలలు తుడిచి బట్టలు వేసి ఒడ్డున రుద్రాల దగ్గర కూర్చోబెట్టాక ఆ యువతి యువకుడు కలిసి తల ముగ్గుబొట్టలా నెరిసిపోయిన ఆ పెద్దాయనను ఎంతో పదిలంగా ఒక్కొక్క మెట్టు దింపుతూ ప్రవాహంలో కూర్చోబెట్టారు. ఆ యువకుడు ఆయనను ఎంతో అపురూపంగా పట్టుకుని తల మీద పాత్రతో గంగాజలాన్ని పోస్తూ వీపు రుద్దుతూ స్నానం చేయిస్తూ ఉంటే ఆ యువతి అతనికి సాయం చేస్తోంది. స్నానం అయ్యాక ఆ యువకుడు ఆయన చెవిలో ఏదో చెబుతూ తూర్పు దిక్కుకు ఆయనను బలవంతాన తిప్పి ఆయన చేత జలతర్పణం చేయిస్తున్నారు. పాపం ఎలా వణికిపోతున్నాడో చూడు మందారా, వృద్ధాప్యం, దానికి తోడు చాలి, ఆ చేతులు చూడు అన్నాడు జీవన్. అవును, వాళ్ళెంత బ్రతిమాలినా ఆయన ఓ అరగంట వరకు ఆ ఇనపరాట కానుకుని ఆ గొలుసును పట్టుకుని అలాగే ఏవో మంత్రాలు చదువుతూ ఆనందంలో తేలిపోతూ ఉంటాడు. నేను నిన్న కూడా చూశాగా. అదిగో ఇప్పుడు ఆ పెద్దామెను నెమ్మదిగా చేయి పట్టుకుని తీసుకొచ్చి పై మెట్టు మీద కూర్చోబెట్టి స్నానం చేయిస్తారు చూడు. జీవన్ మందార తదేకంగా వాళ్ళనే చూస్తున్నారు. ఆ యువతి కాసేపు అయ్యాక ఆయనను గడ్డం పట్టుకుని బ్రతిమాలితే ఆయన తలూపాడు. ఆమె భర్తను పిలిచి ఎంతో కష్టం మీద ఇద్దరూ ఆయన ఎత్తుకుని బయటకు తెచ్చారు. అదేమిటి, ఆయన నడవలేరా, అలా మూసుకొస్తున్నారు అన్నాడు జీవన్. హోటల్ కుర్రాడు చక్రాల కుర్చీని ఒడ్డుకు తోసుకొచ్చాడు. అరే చూడు, ఆయనకు ఒక కాలు లేదు. ఆ యువకుడు ఆయనకు పంచ మార్చాడు. ఆ యువతి తల గబగబా తుడిచేస్తోంది. తర్వాత అత్తగారికి తల తుడుచుకునేందుకు సాయం చేసింది. ఇదంతా చూస్తూ ఉంటే నీకేమనిపిస్తోంది జీవన్ అడిగింది మందార. కుటుంబ విలువలు కనుమరుగైపోతున్న ఈ సమాజంలో అవి మిగిలే ఉన్నాయని చూపిస్తోంది ఈ దృశ్యం, అంతేగా మందార
ఆయన చాలా అదృష్టవంతుడు. మంచి కొడుకు, కోడలు. మంచి కూతురు, అల్లుడు అయి ఉండొచ్చు కదా. ఓహో, నువ్వు ఆధారనొచ్చావా? పోనిద్దు, ఏదో ఒకటి అన్నాడు. చలిగాలికి కాబోలు ఆయన వణికిపోతున్నాడు. ఆ యువకుడు ఆయనను చక్రాల కుర్చీలో ఎత్తుకుని తీసుకెళ్లి కూర్చోబెట్టి హోటల్ వైపు తీసుకువెళ్తున్నాడు. ఆ యువతి పెద్దావిడికి టవల్ కప్పి నడిపించుకుని వస్తుంది. వాళ్ళు ఈ హోటల్ రూమ్లోనే దిగారు జీవన్. తెలుగు వాళ్ళలాగే ఉన్నారని వాళ్ళని పలకరిద్దామనుకున్నాను. కానీ మనం బయటికి వెళ్ళిపోతున్న మూలంగా ఈ 2 రోజులు కుదరనే లేదు. ఇవాళ కలుద్దామా అడిగింది మందార. అలాగే కానీ మరి మనం సరిగంగ తానాలు ఆడొద్దు. జీవన్ కళ్ళు ఆనందంతో మెరిశాయి. మందార గాఢంగా నిట్టూర్చింది. ఈ ట్రిప్లో ఎలాగైనా జీవన్కు అసలు విషయం చెప్పి ఒప్పించాలి. ఎందుకో గాని జీవన్ ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి ఎన్ని పరీక్షలకైనా నిలబడి తమ ఇద్దరి రక్తం పంచుకున్న చిన్నారి కోసమే ఎదురు చూస్తున్నాడు. కాకతాళీయంగా అన్నట్టు మందార, దీని బదులు మనం పెంచుకుంటే బాగుంటుంది కదా జీ. అంటే రక్తం పంచుకు పుట్టిన వాళ్లకు మన మీద ఉన్నంత ప్రేమ పెంచిన సంతానానికి ఉండదని నా ప్రగాఢ నమ్మకం మందారా. అయినా మనకేమీ వయసు అయిపోలేదుగా అనేశాడు. డాక్టర్ మాధురి మందారకు స్నేహితురాలు కూడా. క్రిందటి నెలలో ఇద్దరు టెస్ట్ శాంపిల్స్ ఇచ్చినప్పుడు సూచనప్రాయంగా చెప్పింది, ప్రయత్నాలు చేద్దాం కానీ ఎక్కువ హోప్స్ పెట్టుకోవద్దు మందారా. ఇలా అన్నానని నిరాశ పడిపోకు. ఒక్కోసారి శాస్త్ర ప్రపంచంలో అద్భుతాలు కూడా జరగచ్చు అంది. అందుకే జీవనను ఒప్పించాలని మందార ఆరాటం. దంపతులిద్దరూ లంచ్ చేసి వచ్చాక రిసెప్షన్లో ఆ కుటుంబం గురించి అడిగారు. వాళ్ళ ఫ్యామిలీని చూసి ఎంతో ముచ్చటయింది. పైగా తెలుగు వాళ్ళు కదా అని పరిచయం చేసుకుందాం అనుకున్నాం అన్నారు. ఓ, చక్రవర్తి గారా, వాళ్ళు ఇందాకే ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఈరోజు రాజధానికి హైదరాబాద్ వెళ్తున్నామని మాటల్లో చెప్పారు. మీలాగే వాళ్ళు ఏటా వస్తారు, మా హోటల్లోనే మకాం చేస్తారు. అలాగా, కానీ పాపం కాలు లేని ఆ పెద్ద ఆయనతో వాళ్లకు కష్టమే కదా అన్నాడు. కష్టమే కానీ గంగారాం గారిని వారి భార్యను ఏటా తప్పకుండా ఇక్కడికి తీసుకురావాల్సిందే మరి చెప్పాడతను. అది ఆయనకు గంగామాత అంటే అంత ఇష్టమా అడిగాడు జీవన్. అదో పెద్ద కథ సార్. 4 ఏళ్ల క్రితం వరకు గంగారాం దంపతులు మతిస్థిరం లేని కొడుకుతో కలిసి మా హోటల్ పక్క వీధిలోని సత్రంలో తలదాచుకుని యాత్రికులకు భోజనాలు వడ్డిస్తూ పొట్ట పోసుకునేవారు. మరి ఈ కొడుకు కోడలు వీళ్లతో ఉండేవారు కాదా అడిగింది మందార. చక్రవర్తి సూచన గారులు వాళ్ళ కొడుకు కోడలు కాదు దీవి. వాళ్ళ అసలు పెద్ద కొడుకు. తమ పల్లె తప్ప అన్నం పుణ్యం తెలియని ఈ దంపతులను తీర్థయాత్ర పేరుతో 6 ఏళ్ల క్రితమే ఇక్కడికి తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోయాడట. గంగారాం దంపతులు మతిలేని కొడుకుతో నానా అవస్థలు పడేవారు. వింటున్న ఇద్దరికి పొలమారింది ఒక్కసారిగా. అదేమిటి, మరి చక్రవర్తి గారు వీళ్ళకి సొంత తల్లిదండ్రుల సేవ చేయటం 2 రోజులుగా మేము కళ్ళారా చూసాం. అది గంగారాం దంపతుల అదృష్టం. అవును దీవి, పెళ్ళై 7 ఏళ్లైనా పిల్లలు కలగని చక్రవర్తి గారు ఏటా గంగా దర్శనానికి వచ్చినప్పుడల్లా మా హోటల్లోనే దిగేవారు. అప్పుడప్పుడు భోజనానికి సత్రానికి వెళ్ళేవారు. 4 ఏళ్ల క్రితం చక్రవర్తి గారు వచ్చి వెళ్ళిన 4 రోజులకు హిమాలయాల్లో పడిన భారీ వర్షాలకు గంగకు అకస్మాత్తుగా పెద్ద వరదలొచ్చాయి. అందరం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగు తీశాము. కానీ ఆ రాత్రి వేళ ఓళ్లను ముంచెత్తేసింది గంగమ్మ తల్లి. అందరూ ఒకటే హాహాకారాలు. ఎవరు ఎక్కడికి పోతున్నామో తెలియలేదు. దుకాణాలు, మనుషులు అందరూ తలో పక్కకు కొట్టుకుపోయినా ఎలాగో కొంతమంది మాత్రం ప్రాణాలు దక్కించుకున్నాము. అప్పుడే ఈ గంగారాం గారి మతిలేని కొడుకు గల్లంతైపోయాడు. వారం తర్వాత చాలా దూరంగా బురదలో కూరుకుపోయి దొరికాడు. వరదలు తగ్గాక మేమంతా క్రమంగా సాధారణ జీవితానికి వచ్చిన ఈ వృద్ధ దంపతులు మాత్రం ఏదో పోగొట్టుకున్నట్లు ఆ కొడుకు కోసం అహోరాత్రాలు తప్పించిపోతూ గంగ ఒడ్డునే వెతుక్కునేవారు. యాత్రికులు ఎవరైనా జాలి తలిచి తినటానికి పెడితే తినటం, లేకపోతే ఏ చెట్టు కింద పడుకోవటం. గంగ మెట్ల మీద నుంచి జారిపోయి ఓసారి గంగారాం గారికి కాలు ఫ్రాక్చర్ అయింది కూడా. అప్పుడే వెంటనే వైద్యం జరగకపోవటంతో ఆ తర్వాత ధర్మాసుపత్రిలోనే ఆయనకు కాలు తీసేశారు. మరి పెద్ద కొడుకు? ఏమో సార్, ఇష్టం లేకనో లేక నిజంగానే అడ్రస్ తెలియకనో గంగారాం గారు ఏమీ చెప్పేవారు కాదు. వరదలొచ్చిన 6 నెలల తర్వాత చక్రవర్తి సూచనగారులు మళ్ళీ గంగా దర్శనానికి వచ్చినప్పుడు
వీళ్లను గంగ ఒడ్డున అనాథలుగా చూసి చెలించిపోయారు. ఎందుకంటే వాళ్ళు గతంలో సత్రంలో భోజనానికి వెళ్ళినప్పుడల్లా వీళ్ళు ఎంత అభిమానంగా మాట్లాడేవారుట. పిల్లలు లేరని బెంగ పెట్టుకోవద్దని, మహాదేవుని కృపతో తప్పక సంతానం కలుగుతుందని సుజన గారిని ఎంతగానో ఓదార్చేవారుట. మరి ఇక్కడ వాళ్ళెవరూ వీళ్ళని ఆదుకోలేదా? అందరం కడుపు చేత్తో పట్టుకుని బ్రతుకుతున్న వాళ్ళమే కదా సార్. దయనీయ స్థితిలో ఉన్న వీళ్ళిద్దరిని చక్రవర్తి గారు తమతో తీసుకుపోయి వైద్యం చేయించటమే కాక మీరు చూశారుగా, కన్న తల్లిదండ్రులా చూసుకుంటున్నారు. సరిగ్గా ఈ నెలలోనే వరదల్లో గంగారాం గారు చిన్న కొడుకును పోగొట్టుకున్నారు. కనుక ఇక్కడికి తీసుకొచ్చి ఆయన చేత తర్పణాలు ఇప్పిస్తూ ఉంటారు అన్నాడు. కన్న కొడుకులే తల్లిదండ్రుల్ని అనాథలుగా వృద్ధాశ్రమాల్లో వదిలేస్తున్న ఈ రోజుల్లో చక్రవర్తి గారు ఎంత బాధ్యత తీసుకోవటం రియల్లీ ఫ్యాంటాస్టిక్. కళ్లల్లో నీరు తిరుగుతూ ఉంటే జీవన్ అన్నాడు. కడుపును పుట్టిన బిడ్డలు తల్లిదండ్రుల్ని చూస్తారనే నమ్మకం ఎక్కడుందిలేండి. అయినా చక్రవర్తి గారికి ఆ పుణ్యం ఊరికే పోలేదు సార్. ఈ 4 ఏళ్లలో 2 పిల్లలకు తల్లిదండ్రులయ్యారు చెప్పాడు. అవును, పిల్లలు ముద్దులు మూట కడుతున్నారు. ఏమైనా గంగారాం గారు అదృష్టవంతులు అన్నాడు జీవన్. కానీ చక్రవర్తి గారు మాత్రం అనాథాశ్రమంలో పెరిగిన తమ దంపతులకు గంగారాం లాంటి తల్లిదండ్రులు దొరకటం అంతా గంగామాత యాత్రాఫలం అంటారు సార్ చెప్పాడు. అది విన్న జీవన్ దంపతులకు కొంతసేపు నోట మాట రాలేదు. తిరిగి వచ్చాక ఎందుకో గాని, అమ్మో, భగవంతుని భాష అర్థం చేసుకోగలిగితే చాలు, ఆనందం కళ్ళ ఎదుటే ప్రత్యక్షమవుతుందమ్మా అనే తండ్రి మాటలు గుర్తొచ్చాయి మందారకు. హరిద్వార్ నుంచి వెనక్కొచ్చిన 2వ రోజున క్లినిక్లోకి అడుగుపెట్టిన వెంటనే డాక్టర్ మాధురి చిరునవ్వుతో ఎదురైంది. కంగ్రాట్స్ మందారా, మొన్న మీరిచ్చిన శాంపిల్స్ మంచి రిజల్ట్స్ ఇచ్చాయి. మన శ్రమ ఫలించబోతోంది. మరొక్కసారి మీరు శాంపిల్స్ ఇస్తే చాలు, మీరు అమ్మా నాన్న అయ్యే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి అంది. డాక్టర్ మాధురికి థ్యాంక్స్ చెప్పాడు జీవన్. చాలా థ్యాంక్స్ డాక్టర్, కానీ మేము అనాథాశ్రమం నుంచి ఒక పాపని బాబును తెచ్చి పెంచుకోవాలనుకుంటున్నాం. హరిద్వార్ నుండి వచ్చిన రోజే రిజిస్టర్ చేయించుకుని వచ్చాము. అది చెప్పాలని ఇక్కడికి వచ్చాము అన్నాడు. డాక్టర్ మాధురి కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకోవటం గమనించి చిరునవ్వు నవ్వింది మందార. చక్రవర్తి గారి ప్రభావం బాగానే పడింది జీవన్ మీద. అవును డాక్టర్, ఈ ప్రపంచంలో కడుపు కట్టుకుని పెంచిన కన్నబిడ్డలే తల్లిదండ్రులని అనాథలుగా వదిలేయటం చూస్తున్నాము. మరొక వైపు ప్రకృతి ఉత్పాతాల వలన తల్లిదండ్రులను పోగొట్టుకున్న పిల్లలు కోకొల్లలుగా ఉన్నారు. అందుకే మేం కొత్తగా ఎంతో శ్రమపడి మా సంతానాన్ని ఈ లోకంలోకి తేవటం కంటే నా అనేవాళ్ళు లేని 2 పిల్లలకు తల్లిదండ్రులుగా వాత్సల్యాన్ని పంచాలని నిర్ణయించుకున్నాం అంది. వెరీ నైస్. ఇంత మంచి ఆలోచన వచ్చిన వెంటనే ఆచరణలో పెడుతున్నందుకు నేను మీ ఇద్దరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మందార చెయ్యి బలంగా నొక్కిన డాక్టర్ మాధురి కళ్ళల్లో అంతులేని ఆనందం. ఆ రోజు రాత్రి మందార చెంపలు నిమురుతూ అన్నాడు జీవన్. మందార, నేను ఇంకొక నిర్ణయం కూడా తీసుకున్నాను, దానికి నువ్వు తప్పకుండా సహకరించాలి. బాప్రే, ఒక్కసారిగా ఎన్ని నిర్ణయాలా? అసలు నువ్వు నా జీవనమేనా? నిర్ణయాలు తీసుకోవటంలో జీవన్ జేళ్ల పాకంలా రోజులు సాగదీస్తాడని ఆమె ఎప్పుడూ ఆట పట్టిస్తూనే ఉంటుంది. మరి అవును, నీ జీవన్నే. నాకు ఓ పరిపూర్ణ కుటుంబం కావాలనుకుంటున్నాను. అందుకే ఈ నెలాఖరు వరకు నీకు టైం ఇస్తున్నాను. ఆ పల్లెను వదిలి రాననే మీ అత్తగారికి ఏం చెప్పి ఒప్పిస్తావో నాకు తెలీదు. ఇక మీదట మా అమ్మ జీవితాంతం మన దగ్గరే ఉండాలి. ఇంకా మా మామగారిని ఇక్కడికి వచ్చేలా ఎలా దారికి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు అన్నాడు. జీవన్ ముక్కు పట్టుకుని ఊపింది మందార. నాకు బాగా తెలుసు జీ, అల్లుడి మనసుని ఆయన ఎప్పుడూ నొప్పించరు అంది. గంగాఝరిలా 2 పిల్లలు ఇంటికొస్తున్నందుకు మనసులోనే నిలువెత్తు సాంబ సదాశివమూర్తికి, భగవంతుడా, నీ భాష ఇప్పటికి అర్థమైంది మాకు అనుకుంటూ మౌనంగా నమస్కరించింది మందార. కథ సమాప్తం. ప్రియసఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.